పట్టణం పట్టణంలో ఉన్న 49 వార్డులలో ఆయా సమస్యలపై ప్రతి వార్డును విజిట్ చేసి ఏ వార్డు ఏ సమస్యలు ఉన్నాయో నోట్ మంచి యువకుడు మీ పట్టణంలో సందర్భంగా ఆయనకు సన్మానం చేస్తున్నా అన్ని ఖర్చులు ఫ్యాక్టరీలు పనిచేయాలని తెలియదు. ఓకేనా? పోవడం సంతోషకరమైన విషయము. అన్ని వార్డుల్లో దాదాపుగా పాతగా మాకున్నటువంటి ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వార్డులే కాకుండా ఇంకా తతిమా వార్డులలో కూడా విస్తృతం కావడానికి కోసము మరి మా శాయశక్తుల ప్రయత్నిస్తాము. అయితే గతం నుండి మన పట్టణంలో అనేక సమస్యలతో కూరుకుపోయినటువంటి పరిస్థితి మనకి ఇవాళ ఉన్నది. ఎందుకనంటే పట్టణంలో పరిశుభ్రత లేదు. శ్రామికులు ఉండే వార్డులలో ఎక్కడ కూడా పోయిన కౌన్సిలు కొత్త నిర్మాణాలు, రోడ్లు కానీ కాలువలు కానీ ఎటువంటివి జరపలేదు. చేసినటువంటి పనులు కూడా నాసిరకంగా ఉండి ప్రజలకు ఎంతో ఆస్తి నష్టం కలిగించినటువంటి సందర్భం మనకు కనిపిస్తున్నది. ఇవాళ మరి భాగ్యనగర్లో నిర్మించినటువంటి బ్రిడ్జ్ కానీ అది నిర్మించిన సంవత్సరమే దాని నుంచి ఆ కంకరంతా వెళ్ళిపోవడము, అట్లనే రణదేవనగర్ ₹1 కోటి పైన పెట్టి నిర్మించినటువంటి బ్రిడ్జు అది కూడా అప్పుడే అదంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతున్నది. ఇట్లా అదే మరి రాంపూర్ రోడ్ నుండి శ్మశానం వరకు తలపెట్టినటువంటి కాలువ 70 లక్షలతోని గత ఈ పోయినసారి కౌన్సిల్ కంటే ముందు కౌన్సిల్లోనే దాన్ని చేపట్టడం జరిగింది. చేపట్టిన బదులు ఏ వీధికి పోయినా కూడా అన్ని రోడ్డుకు అడ్డంగా గుంతలు కనిపిస్తాయి, అడ్డంగా కట్ చేసినటువంటి కనిపిస్తుంది. అదేంటిదంటే నల్లు ఇచ్చినప్పుడు ట్యాప్ ఇచ్చినప్పుడు ఆ తవ్వేసి అక్కడ వదిలేసిన అయిపోయారు. ప్రతి ఆటో కానీ బండి కానీ ఏదైనా కానీ పోవాలంటే నరకయాతన. అట్లాంటి పరిస్థితి మన పట్టణంలో ఉంది. ఇంకా పట్టణంలో ఉన్నటువంటి రోడ్లకు ఇరువైపులా చెత్తా చెదారం కూడా తీసుకొచ్చి కుప్పలుగా పోసేసినా కూడా దాన్ని అడిగే నాదులు లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితి మన మున్సిపల్ పరిధిలో అనేకంగా కనిపిస్తుంది. మన ముఖ్యంగా పట్టణ ప్రజలు 40% కంటే ఎక్కువ ప్రజలు ఆ పట్టిలకు ఆవల జీవిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తున్నది. అయితే ఇప్పుడు అనేక సంవత్సరాల నుంచి అక్కడ ఓవర్ బ్రిడ్జ్ చేస్తాము, లో బ్రిడ్జ్ చేస్తాము, అండర్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి దానికి అంచనాలు వేయడము, దానికి డబ్బులు మంజూరు చేయడం జరిగిందని చెప్పి ప్రగల్భాలు పలకడము, ఎన్నికల ముందుకైతే ఒక పార్టీ వాడు ఇంకో పార్టీ మీద దుమ్మెత్తు పోసుకొని ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి వాళ్ళు ఏంటిదంటే పాపం గడుపుతున్నారు. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళైతేనేమి, గతంలో ఉన్నటువంటి వాళ్ళైతేనేమి ప్రజల్ని ఏదో రకంగా మనం చిత్తు చేస్తూ వాళ్ళ అధికారాలకు రావడమే జరుగుతున్నది. కానీ ఆ బ్రిడ్జ్ లివెల్ కూడా ఇంకా కంప్లీట్ కావడం జరుగుతలేదు. దాంతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడవలసిన అవసరం ఏర్పడుతున్నది. ఇట్లా మనకు చూసినట్లయితే ఎన్నో సమస్యలు కనిపిస్తున్నది. మరి ఈ వర్షాకాలం వచ్చంటే మన ఊర్లో ఉన్నటువంటి ఊరు చుట్టూ ఉన్నటువంటి కాలువల్ని ప్రోక్లైన్లతో సాఫ్ చేయవలసిన అవసరం ఉండే, దాన్ని ఇదివరకు చేయలేదు. ఎక్కడెక్కడ తెప్పలు కుప్పలుగా ఊరుకుపోయినటువంటి చెత్త ఇప్పటికి కూడా ఇంకా సాఫ్ కానటువంటి వర్షాలు పడ్డా కూడా సాఫ్ కాని పరిస్థితి, అవన్నీ కూడా ఆగిపోతున్న పరిస్థితి. దాన్ని కూడా బాగు చేయాలని, అట్లనే ఈ నిర్మాణాలు ఏవైతే చేపట్టిందో ఈ నిర్మాణం మీద జరిగినటువంటి అక్రమాల మీద కలెక్టర్ గారు మరి మున్సిపల్ నుంచి నివేదిక తీసుకొని వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఏదైతే కట్టడాలు సరిగ్గా కట్టలేదో అక్కడ వీటిని నిర్మించేటప్పుడు నేను చూసిన కదా, మున్సిపల్ అధికారులు కూడా రావడం లేక దాన్ని చూసులేక ఆ కాంట్రాక్టర్ తన ఇష్టం ఉన్నట్టు దవ్వేసి ఆ ఇష్టం ఉన్నట్టు పోసేసి